అలా నేను 2017 నుంచి బనాసాకి ప్రచార కార్యదర్శిగా, తర్వాత యూనివర్సిటీలో మహాసభలు జరిపి ఒంటి చేత్తో నడిపి కొద్దిమందితో సహాయం తీసుకొని రాకేషు, వేదాంతు, నవీను, తర్వాత చాలామంది ఒక్కరు ఇద్దరు కాదు ఎంతోమంది సహాయం తీసుకొని దాన్ని నిర్మించాను. 2018 నుంచి బనాసాని భుజాన్ని ఎత్తుకున్నాను. 2023 ఆగస్టు 15 వరకు అందులో క్రియాశీలక సభ్యుడిగా నాయకుడిగా ఉన్నాను. ఆ బహిష్కరణ స్టేట్మెంట్ వచ్చాక పిటిషన్ ఇచ్చాను కేంద్ర కమిటీకి. బహిరంగంగా నాకు క్షమాపణలు చెప్పారు. దాన్ని వెనక్కి తీసుకున్నారు, తిరిగి కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత సిగ్నేచర్ స్టూడియోలో పనిచేస్తున్నప్పుడు అది మత అనుబంధంగా మాకు అనిపిస్తుంది, మీరు దాంట్లో పనిచేయడం మాకు ఇష్టం లేదు. అలాగే మీరు ఫిరోజ్ ఖాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన జై శ్రీరామ్ అన్నప్పుడు మీరు జై శ్రీరామ్ అని పలకరించారు. తర్వాత మేము ఇంటర్వ్యూలు ఇవ్వద్దు కేసులోంచి బయటకు వచ్చాక అని మేము చెప్తే నువ్వు మా మాట జవదాటి అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చావు కాబట్టి మీపై చర్య తీసుకుంటున్నాము అన్నారు.